పండుగల సమయాల్లో కానివ్వండి, పిల్లలకి ఏదైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు కానివ్వండి, గోధుమ పిండితో చాలా తేలిగ్గా తయారు చేసుకునే అప్పాలను చేసేయండి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి, చేసుకోవటానికి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. అలాగే ఎక్కువ పదార్థాలు కూడా వీటికి అవసరం లేదు. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లను వేసుకోండి. బెల్లం నీళ్లలో పూర్తిగా కరిగిపోయేంత వరకు నీళ్లను మరిగించుకోవాలి. మీరు బెల్లం బదులుగా పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవటం వలన మనకు తీయదనం బాగా తెలుస్తుంది. తర్వాత మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఇలా వడకట్టుకుంటూ వేసుకోవాలి. ఏవైనా నలకలుంటే మనకి ఇక్కడ వేరుపడిపోతాయి. ఇది వచ్చేసి స్టవ్ పై నుండి దించగానే వేడిగా ఉన్నప్పుడు కూడా కలిపేసుకోవచ్చు. మనకి ఏ ఇబ్బంది ఉండదండి. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత అరకప్పు మామూలు నీళ్లను దీనిలోకి వేసుకోండి. నీళ్లు వేసుకుని మరొకసారి ఈ మొత్తాన్ని ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి. బెల్లంలోకి అరకప్పు, ఇప్పుడు ఒక అరకప్పు మొత్తంగా కప్పు నీళ్లను వేసుకుంటున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి దంచిన 2 యాలకులు, అలాగే ఒక పావు స్పూన్ వరకు తినే సోడా వేసుకోవాలి. మరొకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఈ పిండి వచ్చేసి మనకు ఇడ్లీ పిండికి మనం ఎలా కలుపుకుంటామో అంత చిక్కగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వేడి నూనెలోకి గుంటగరిటె నింపుగా పిండిని తీసుకుని ఈ పిండిని నూనెలోకి నిదానంగా వేసుకోండి. వేసుకున్న పిండి నిదానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి లేచి దానంతట అదే వచ్చేస్తుంది. తర్వాత మరొక గరిటె పిండిను నూనెలోకి వేసుకోండి. ఇవి మరీ ఇరికిరిగ్గా కాకుండా నూనెలో కాస్త ఖాళీ ఉండేలాగా చూసుకుంటూ వేసుకోండి. వేయించుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. వీటిని వేయించుకోవటానికి పెద్ద మంట పైన పెట్టుకుంటే ఇవి త్వరగా రంగు మారిపోతాయి, కానీ లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేగనివ్వండి. ఇలా కాస్త ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు వీటిని తిరగేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి వేగటానికి మనకి ఎక్కువ సమయం కూడా పట్టదండి. అలాగే నూనె కూడా ఏమీ పీల్చవు. ఇలా వేగిన తర్వాత వీటిని నూనెలో నుండి తీసేయండి. నూనె నుండి తీసిన తర్వాత కూడా ఇవి మరి కాస్త రంగు మారుతాయి. వీటిని ఇలా కాస్త చిన్నగా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులోకి వేసుకోండి. ఇలా వేసుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. అంతేనండి, ఎంతో తేలిగ్గా మనకు అప్పాలు తయారైపోతాయి. మరి హెల్దీగా చేసుకునే ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.